సున్నితమైన విషయాలపై దేశం మొత్తం ఏకతాటిపై ఉండాలి, ఉంటుంది కూడా. కానీ రాజకీయం మాత్రం ఏకత్వాన్ని ఎప్పటికప్పుడు విభజించడానికి ప్రయత్నిస్తుంది. బాధ్యతగా ఉండాల్సిన రాజకీయ నేతలు యుద్ధంతో రాజకీయం చేసి దేశ ప్రజల మధ్య అనుమానాలను రేకెత్తిస్తూ ఉంటారు. శత్రు దేశానికి కొత్త ఆయుధాలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు భారతదేశంలో అదే జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడి మరీ యుద్ధంతో రాజకీయం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ సింధూర్ భారీ విజయం సాధించిందని చెప్పుకుంటూ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ బహిరంగ సభల్లో పాల్గొంటూ దేశ జవాన్ల వీరత్వంతో పాటు ఇండైరెక్ట్గా తమ గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ తోలు ఒలిచామని, పాక్ ఆక్రమిత కశ్మీర్ను త్వరలో కలిపేసుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. మోదీతో పాటు బీజేపీ నేతలందరూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ మా ఘనతే అని ప్రజల మనసుల్లోకి చొప్పించేందుకు ఏ చిన్న అవకాశాన్ని బీజేపీ వదలడం లేదు. బీజేపీ ప్రచారంతో కాంగ్రెస్కు కోపం వస్తోంది. కాంగ్రెస్ కూడా సంపూర్ణ సహకారం ఇచ్చినప్పటికీ ఆపరేషన్ సింధూర్ సైనిక విజయాలపై రాజకీయ ప్రచారం చేసుకోవడం ఆ పార్టీకి నచ్చలేదు. అందుకే రాఫెల్ జెట్స్ను భారత్ కోల్పోయిందని, వేల కోట్ల పెట్టి కొనుగోలు చేసి ఎంతో గొప్పగా ప్రచారం చేసిన రాఫెల్ జెట్లను భారత్ ఎందుకు కోల్పోయిందో, ఎన్ని కోల్పోయిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోడయ్యారు. అయితే వారి వ్యాఖ్యలను బీజేపీ దేశానికి వ్యతిరేకమని ప్రచారం చేస్తోంది. సైన్యం విజయాలను తమ విజయాలుగా చెప్పుకుంటున్న బీజేపీ జరిగిన నష్టాన్ని చెప్పాలని ప్రశ్నిస్తే కాంగ్రెస్ను పాకిస్తాన్ గాటన పడుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భారత్దే పూర్తి పైచేయని కేంద్రం చెబుతుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని మోదీ తీరును తప్పుపడుతున్నారు. ట్రంప్ ఫోన్ కాల్కు భయపడి పాకిస్తాన్తో మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని రాహుల్ విమర్శించారు. భోపాల్ పర్యటనలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని ఆరోపించారు. నరేందర్ సరెండర్ అనగానే మోదీ భయపడ్డారని అన్నారు. ట్రంప్ బెదిరింపులతో మోదీ పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించారని అన్నారు. పంతొమ్మిది 1971 యుద్ధంలో ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదని అన్నారు. స్వాతంత్ర్య కాలం నాటి నుంచి సరెండర్ కావడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటే అని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్. కేంద్రం వెంటనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి కాల్పుల విరమణపై వివరణ ఇవ్వాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ పాకిస్తాన్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఐఎస్ఐకి ప్రతినిధిలా రాహుల్ మాట్లాడుతున్నారని విమర్శించింది. ఆపరేషన్ సింధూర్పై కావాలనే దేశ ప్రజలను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించింది. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. విపక్షాల విమర్శలకు ఎలా సమాధానం ఇవ్వాలన్న విషయంపై మోదీతో చర్చించారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచాలని నిర్ణయించారు. దీనికోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 16 పార్టీలు, ఎంపీలు ఈ లేఖపై సంతకాలు చేశారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణపై వెంటనే కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలు ప్రజల గొంతు కాని అన్నారు శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్. ట్రంప్ కోరితే వెంటనే కాల్పుల విరమణ ప్రకటించారని, విపక్షం కోరితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయరని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఆర్జేడీ ఎంపీలు కూడా ఆపరేషన్ సింధూర్పై కేంద్రం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో 200 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారు. ఇలా దేశంలో యుద్ధంపై రాజకీయం జరుగుతోంది. యుద్ధాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంటే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశానికి సంబంధించిన అత్యంత క్లిష్టమైన వ్యవహారంలో రాజకీయం చేయడం వల్ల దేశానికి ఎలాంటి మేలు జరగదు, పైగా నష్టం జరుగుతుంది. సైన్యం సాధించిన విజయాలు, కోల్పోయిన అంశాల పట్ల వీలైనంత వరకు గోప్యత పాటించి ముందు వాటి నుంచి సమస్యలు రాకుండా చూసుకోవాల్సి ఉంది. ఇలా రాజకీయాలు చేయడం వల్ల దేశానికి నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని అధికార, విపక్ష పార్టీలు గ్రహించాలి.